ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ రిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి దిక్కుల యొక్క రంగుల యొక్క ప్రాధాన్యతతో పాటు ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాన్ని స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాశుల వారు ఎటువంటి ముఖ్య కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. శ్రీ జైనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు వైశాఖ శుద్ధ విదయ అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. వివాహాది శుభకార్యాలు, అలాగే గృహప్రవేశాది శుభకార్యాలకి, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, బాలసార ఇటువంటి ముఖ్యమైనటువంటి శుభకార్యాలన్నింటికి కూడా చాలా అనువైనటువంటి రోజు, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి శనగలు దానం, అలాగే గోదానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను తొలగిస్తుంది, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ఉచ్చస్థితి అయినప్పటికీ శని కుజుల యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది ప్రతికూల పరిస్థితిని కలిగిస్తుంది. ఈ దోష నివృత్త్యర్థం బియ్యం దానం, సూర్య నమస్కారాలు బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనువైనటువంటి మార్పులు వ్యాపార రీత్యా సంపాదించుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందికర పరిస్థితిని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా కార్యసిద్ధి పొందగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రయాణాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి సమాచారాన్ని వ్యాపారపరంగా పొందగలుగుతారు. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా ఏర్పడినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో ఏర్పడతాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాల్ని సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని విభూతితో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు చేకూరుతాయి. నూతన వాహన కొనుగోళ్లు ఈ రోజు మీకు శోభని కలిగిస్తాయి. స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగుతుంది. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. విదేశీ వ్యవహారాలు బాగానే అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. వ్యాపారపరమైనటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం ఏర్పడుతుంది. కార్యసిద్ధి కలిగి ఉంటారు. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ఈ రోజు మీకు శుభవార్తలు లభిస్తాయి. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు సంఘటనలు మటుమాయమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గుర్తింపు లభించేటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మనోధైర్యం ఏర్పడుతుంది.
కార్యసిద్ధి కలిగి ఉంటారు. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభవార్తలు వింటారు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. వివాహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలని అన్ని రంగాల వారు ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని సడలించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తే ప్రయాణాలు ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలతో ప్రారంభమైనప్పటికీ అంతిమ విజయాలు సాధించేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభ పరిణామాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ వార్తలు వింటారు. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపరీత వ్యయం నియంత్రించబడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. నూతన బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని స్వయం ప్రతిపత్తితో ఎదుర్కోలేకపోతారు. నూతన వ్యవహారాలు ఉద్యోగరీత్యా సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. అనువైనటువంటి మార్పులు ఏర్పడతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తుంది. శుభవార్తల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు మటుమాయమవుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్ఫూర్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా గౌరవ మర్యాదల్ని సంపాదించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతలు వృత్తిలో చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను సడలించుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో ఏర్పడినటువంటి ఒప్పందాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన బాధ్యతలు స్వీకరించగలుగుతారు. ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా
ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభవార్తలు తెచ్చిపెడతాయి. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆత్మబలాన్ని పెంచుతాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో అనుకూల మార్పులు ఏర్పడతాయి. వ్యాపార విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభాల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెనువెంటనే పొందగలుగుతారు. కీలక బాధ్యతలు వృత్తిలో చేపట్టగలుగుతారు. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యాచరణలో నైపుణ్యం కొనసాగుతుంది. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వరకు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభ సంఘటనలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన వ్యవహారాల్లో ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య రక్షణ కరువు అవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ వహించలేకపోతారు. గృహ విషయాలు సానుకూలం. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలను నివారించుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశి ఫలితాలు. ఈ రోజు గురువారం బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంపూర్ణ ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు పసుపు రంగు వస్త్రధారణ ఈరోజు శుభ ఫలితాలని కలిగిస్తుంది. శనగలు దానం కూడా సత్ఫలితాలను కలిగిస్తుంది. ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ రోజు చాలా అనువైనటువంటి రోజు. అన్ని శుభకార్యాలకి కూడా చాలా అనువైనటువంటి రోజు. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అనేటువంటి అంశంలో ఈరోజు మనం కండరాలు పట్టేసే సమస్య గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మన శరీరంలో ఒక 500 కంటే కూడా ఎక్కువగా కండరాలు ఉంటూ ఉంటాయి. మన ప్రతి కదలికకి కండరాలు అవసరం అవుతుంటాయి. అంటే బయట ఉండేటువంటి ఎముకలు కదలాలన్నా, కీళ్లు కదలాలన్నా కండరాలు కావాలి, మాట్లాడాలంటే కండరాలు కావాలి. అలాగే తీసుకున్నటువంటి ఆహారం అరగడానికి లోపల ఉండేటువంటి పేగులు కదలడానికి కండరాలే. అలాగే గుండె చప్పుడవ్వాలంటే కూడా కండరాలు కదులుతూ ఉండాలి. అలా ఏం చేస్తున్నా కూడా మనకి కండరాలు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ కండరాలు పట్టేయడం అనేటువంటిది సామాన్యంగా మనకి ఈ బయట ఉండేటువంటి కండరాల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడానికి కారణం ఏంటంటే మనం కండరాలని ఎంతవరకు వాడుకోవాలో అంతకంటే ఎక్కువగా వాడడం కానీ, అంటే ఎక్కువగా మన శక్తికి మించి పనిచేయడమో, లేకపోతే కండరాలు ఎంతవరకు సాగుతాయో అంతవరకు కాకుండా అంతకంటే ఎక్కువగా సాగిపోయేలాగా చేయటం. అంటే కొన్ని వ్యాయామాలు కానివ్వండి, కొన్ని రాంగ్ పోస్చర్స్ కానీ చేసినప్పుడు ఈ కండరాలు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట.
అంటే పట్టేయడం అంటే ఏంటంటే ఈ కండరాలు సాగి అలా ఆగిపోవడం కానీ లేకపోతే కండరాలు సంకోచించుకుని ఆగిపోవడం కానీ జరిగినట్టయితే దాన్ని కండరాలు పట్టేయడం అంటాం. ఇలా కండరాలు పట్టేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా మన శక్తికి మించి అంటే ఎక్కువగా బరువులు ఎత్తడం కానీ లేకపోతే చేయకూడనటువంటి పనులు అంటే ఎక్కువగా వంగిపోవడం కానీ ఎక్కువగా బాగా సాగినట్టుగా కానీ చేయడం, ఇలాంటి పనులు చేయకుండా ఉన్నట్టయితే కనుక తొందరగా కండరాలు పట్టేయకుండా ఉంటాయి. అలాగే ఎక్కువగా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. శరీరానికి కావాల్సినంత ఉప్పును కూడా అందిస్తూ ఉండాలి. ఒకవేళ ఉప్పు తక్కువైనా కూడా తొందరగా కండరాలు పట్టేస్తూ ఉంటాయి. అంటే ఈ కండరాలు పట్టడం కొంతమందికి అంటే వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళల్లో, ముఖ్యంగా ఈ డయాబెటీస్ లేదా మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళల్లో కానీ లేకపోతే కిడ్నీ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళల్లో కానీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ వ్యాధులను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఈ కండరాలు పట్టేసే సమస్య ఒకవేళ ఆల్రెడీ వచ్చినట్టయితే కనుక దాన్ని తగ్గించుకోవడానికి మనకి ఇంట్లో తేలికగా ఉండేటువంటి 2 ద్రవ్యాలు ఉన్నాయి. అవి ఏమేంటంటే ఒకటి కొబ్బరి నూనె, అలాగే మరొకటి కర్పూరం. కొబ్బరి నూనె, కర్పూరం ఈ 2 కూడా ఈ కండరాలు పట్టే సమస్య తగ్గించుకోవడానికి సహాయపడతాయి. దీనికి ఎలా చేసుకోవాలంటే కొబ్బరి నూనెను తీసుకుని కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలంటే పొయ్యి మీద ఒక గిన్నెలో పెట్టించుకుని కొంచెం గోరువెచ్చగా చేసుకుని అందులో కర్పూరాన్ని వేసి కరగనివ్వాలి. అలా కరిగిపోయినటువంటి ఈ మిశ్రమాన్ని ఏ కండరాలు పట్టేశాయో ఆ కండరాల మీద పైన ఒక పూతలాగా వేసుకున్నట్టయితే కనుక చాలా తొందరగా మళ్ళీ ఆ కండరాలు రిలీజ్ అవుతాయి. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో మనిషికి సంభవించేటటువంటి కళలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. కళలకు ప్రత్యేకమైనటువంటి అర్థం ఉన్నదని, ఒక్కొక్క రకమైనటువంటి కళ మానవుడికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని కలిగింపజేస్తుందని శాస్త్రీయ పరంగా వైజ్ఞానిక పరంగా అనేక మంది అంగీకరించిన యథార్థ సత్యం. ప్రత్యేకంగా మీకు కళలో మీ తల్లిదండ్రులు కనుక దర్శనమిచ్చినట్లయితే మీకు జీవితంలో ధనానికి చక్కటి పురోభివృద్ధి కలగబోతోందని, మీరు సంతోషంగా ఉంటారని కళల శాస్త్రం తెలియజేస్తోంది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దైవస్వరూపులు కనుక తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మీరు తలపెట్టిన అన్ని కార్యాలలో పరిపూర్ణంగా ఉంటుందని, వాళ్ళ అనుగ్రహం యొక్క ప్రభావం వల్ల అన్ని కార్యాలు మీరు విజయవంతంగా నెరవేర్చబోతున్నారని, ఆ విధంగా నెరవేర్చటం వల్ల ధనపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందుతారని ఈ కళలో దాగి ఉన్న అంతరార్థంగా భావించాలి. అదే మీకు కళలో తల్లిదండ్రులు కనిపించి మీ తల్లిదండ్రులతో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం గురించి తీవ్రంగా చర్చిస్తున్నట్లుగా మీకు దర్శనమిచ్చినట్లయితే దీని ప్రభావం వల్ల కూడా మీకు జీవితంలో ధనపరంగా చక్కటి ప్రయోజనం కలుగుతుంది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని గమనించినట్లయితే మీ జీవితంలో పురోభివృద్ధి కోసం, సరి అయిన జీవనోపాధి కోసం, జీవితంలో స్థిరపడటం కోసం తల్లిదండ్రులతో మీరు చర్చలు నిర్వహించబోతున్నారని, అలా స్థిరమైనటువంటి జీవనోపాధి కోసం చర్చలు నిర్వహించి మీరు తలపెట్టినటువంటి కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారని, మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విజయం సాధిస్తారని, ఆ విజయం వల్ల ధనలాభం కలుగుతుందని చెప్పటమే ఈ కళలో దాగి ఉన్నటువంటి పరమార్థంగా భావించాలి. అదేవిధంగా మీకు కళలో మీ సోదరి దర్శనమిచ్చినట్లయితే ఈ కళ యొక్క ఫలితం ఏమిటంటే తప్పనిసరిగా మీకు సంతోషం కలుగుతుంది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని గమనించినట్లయితే తల్లి తరువాత స్థానం మనకి సోదరిగా శాస్త్రాలలో చెప్పారు. తల్లి తరువాత స్థానం మనకి అక్కకి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం ఇచ్చింది కనుక మీకు సోదరి కళలో కనిపించినట్లయితే సోదరి యొక్క అండదండలు మీకు పరిపూర్ణంగా ఉంటాయని, ఆ సోదరి యొక్క అండదండల వల్ల మీకు అన్ని కార్యాలలో కూడా పురోభివృద్ధి కలిగి ఆనందం కలగబోతోందని చెప్పటమే ఈ కళలో దాగి ఉన్న అంతరార్థంగా భావించాలి. మీకు కళలో మీ సోదరి కనిపించి ప్రత్యేకంగా మీ సోదరి ఒక విషయమై మీతో వాగ్వివాదం కనుక జరిపినట్లయితే మీరు తలపెట్టినటువంటి కార్యంలో లేదా తలపెట్టబోయేటటువంటి కార్యంలో మీకు విజయం కలుగుతుందని, అయోమయంగా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులలో మీకు ఒక మార్గం కనపడబోతోందని ఈ కళలో దాగి ఉన్నటువంటి పరమార్థంగా భావించాలి. అదేవిధంగా
మీకు కలలో సోదరుడు దర్శనమిచ్చినట్లయితే దాని ప్రభావం వల్ల కూడా మీకు ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని కలల శాస్త్రం చెబుతోంది. అయితే మీకు కలలో అన్నయ్యతో గొడవ పడినట్లుగా దర్శనమిచ్చినట్లయితే బంధుమిత్రులతో వాదనలు జరగటానికి ఆస్కారం ఉందని కలల శాస్త్రం తెలియజేస్తుంది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మీ క్షేమం కోరే మీ అన్నగారితో మీరు వాదనకు దిగారు అంటే ఏదో ఒక విషయంలో మీకు ఇబ్బందులు రాబోతున్నాయని, మీ బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ ఒక కార్యంలో విభేదాభిప్రాయాలు ఏర్పడబోతున్నాయని మీకు ఒక సంకేతం రావటమే ఈ కలలో దాగి ఉన్న పరమార్థంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా మీకు కలలో అమ్ముమ్మ కానీ నాయనమ్మ కానీ దర్శనమిచ్చినట్లయితే మీ ఉద్యోగంలో మీకు పదోన్నతి రాబోతోందని కలల శాస్త్రం తెలియజేస్తుంది. అదే మీకు కలలో చిన్న పిల్లాడు కానీ చిన్న పిల్ల కానీ దర్శనమిచ్చినట్లయితే మీకు ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని కలల శాస్త్రం తెలియజేస్తుంది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చిన్న పిల్లలు దైవ స్వరూపులు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. కనుక దైవంతో సమానమైనటువంటి చిన్నపిల్లలు మీకు కలలో కనిపించినట్లయితే భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో ముందుకు దూసుకు వెళతారని చెప్పటమే ఈ కలలో దాగి ఉన్న పరమార్థంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా మీకు కలలో కుటుంబం మొత్తం కూడా దర్శనమిచ్చినట్లయితే మీరు ఏదైనా విహారయాత్రకు కానీ తీర్థయాత్రకు కానీ వెళ్ళబోతున్నారని కలల శాస్త్రం తెలియజేస్తుంది. దీనిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గమనించినట్లయితే కుటుంబం మొత్తం కూడా కలలో కనిపించింది అంటే ఎక్కడెక్కడో నివసించేటటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోటికి చేరబోతున్నారని, ఆ విధంగా చేరి అందరూ చక్కగా చర్చించుకొని ఒక విహారయాత్రకు కానీ ఒక తీర్థయాత్రకు కానీ వెళ్ళబోతున్నారని, దాని ద్వారా ఉల్లాసంతో ఉత్సాహంతో ముందడుగు వేయవచ్చని ఈ కలలో దాగి ఉన్న పరమార్థంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా మీకు కలలో భావమరిది కనిపించినట్లయితే దాన్ని కూడా శుభ ఫలితంగా భావించాలని కలల శాస్త్రం చెబుతోంది. భావమరిది ఎప్పుడూ కూడా మన సుఖాన్ని, మన శ్రేయస్సుని, మన సంతోషాన్ని కోరుకుంటాడు. కనుక మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయని, ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితిని చేరుకోబోతున్నారని చెప్పటమే మీకు కలలో భావమరిది కనపడటంలో దాగి ఉన్న పరమార్థంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా మీకు కలలో అల్లుడు లేదా మేనల్లుడు కనిపించి నవ్వినట్లయితే అసంపూర్తిగా ఉన్నటువంటి మీ పనులన్నీ పూర్తి అయిపోతాయని, అన్ని పనులలో మీరు విజయం సాధిస్తారని ఈ కళ ఫలితంగా కలల శాస్త్రం తెలియజేస్తోంది. మీకు కలలో మీ కుమార్తె గనక కనిపించినట్లయితే దాని ధన ఆగమనానికి సంకేతంగా భావించాలని కలల శాస్త్రం తెలియజేస్తోంది. కారణం ఏంటంటే ఆడపిల్ల సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక కుమార్తె మీకు కలలో దర్శనమిచ్చినట్లయితే ఆ కుమార్తెను లక్ష్మీ స్వరూపంగా భావించాలని, లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతోందని, ఏదో ఒక విధంగా మీకు ధనం చేతికి అందబోతోందని చెప్పటమే ఈ కలలో దాగి ఉన్న పరమార్థంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా కలలో కూతురు అల్లుడు ఇద్దరూ కూడా జంటగా కనిపించినట్లయితే మీ కుటుంబంలో ఒక శుభ కార్యక్రమం జరగబోతోందని చెప్పి కలల శాస్త్రం తెలియజేస్తుంది. మీకు భార్య కలలో కనిపించినట్లయితే అతి త్వరలో మీకు ఆస్తి మూలకంగా కలిసి వస్తుందని కలల శాస్త్రం తెలియజేస్తుంది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భార్య మీకు కలలో కనిపించింది అంటే మీ భార్య తరపు అత్తగారు కానీ మామగారు కానీ మీకు ఏదైనా నూతన వాహనాన్ని కొనిపెట్టబోతున్నారని, లేదా ఒక స్థిరాస్తిని మీకు అందించబోతున్నారని భావించాలని చెప్పటమే ఈ కలలో దాగి ఉన్న పరమార్థంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. మీకు కలలో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్నట్లుగా దర్శనమిచ్చినట్లయితే మీరు శుభవార్తలు వింటారని కలల శాస్త్రం తెలియజేస్తోంది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏదో ఒక విషయమై మీరు త్వరలో చర్చించుకోబోతున్నారని, ఆ చర్చల వల్ల ప్రణాళికాబద్ధంగా ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహించబోతున్నారని, అలా నిర్వహించటం ద్వారా అనుకూలమైనటువంటి ప్రయోజనాలను పొందబోతున్నారని, ఆ ప్రయోజనాలను ముందుగానే మీకు చూపించటానికి భార్యాభర్తలిద్దరూ కూడా కలలో కనిపిస్తారని
కళల శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా కళలకు సంబంధించి అనేక ఆసక్తికరమైనటువంటి అనేక శాస్త్రీయపరమైనటువంటి విశేషాలను వచ్చే గురువారం కళలు వాటి ఫలితాలు అనే అంశంలో తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ కండరాలు పట్టేయకుండా ఉండడానికి ఏంటంటే మనం చేసేటువంటి కదలికలు హఠాత్తుగా కొన్ని కదలికలు అంటే ఏదో జారిపోయినట్టుగానో లేకపోతే పడిపోయేలాగానో పరుగులు పెట్టడం అలాంటివి కొంచెం జరగకుండా చూసుకున్నట్టయితే కనుక తొందరగా ఈ కండరాలు పట్టే సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే కండరాలు ఒకవేళ పట్టేసినట్టయితే తొందరగా దాన్ని ఏదో సాగదీయాలని చెప్పి అంటే కాళ్ళు కీళ్ళు కదిలించడం అలాంటివి చేయకుండా ఆ భాగానికి కొంచెం విశ్రాంతినివ్వాలి. అలాగే ఆ కండరాన్ని రిలీజ్ అవ్వడానికి అంటే మళ్ళీ సాగడానికి ఏం చేయాలంటే నెమ్మదిగా మూవ్మెంట్ ఇవ్వాలంటే నెమ్మదిగా కదిలించుకోవాలి. అలా కదిలించుకున్నప్పుడు ఏంటంటే నెమ్మదిగా ఆ సంకోచించుకుపోయినటువంటి కండరం మళ్ళీ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటిది కాకుండా ఈ కండరాలు పట్టేయడం అనేటువంటి సమస్య తగ్గించుకోవడానికి కడుపులోకి తీసుకునేటువంటి ఒక ఔషధం గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఔషధం కోసం ఏంటంటే మనకు కావాల్సినటువంటిది సొంఠి, తర్వాత ఆముదం. సొంఠిని ఏం చేయాలంటే ముందు కషాయం లాగా చేసుకోవాలి. అంటే సొంఠిని కొంచెం పొడిలాగా చేసుకుని ఆ సొంఠి పొడిలో 1 కప్పు నీళ్లు పోసుకుని మరిగించాలి. అలా మరిగించినటువంటిది ఏంటంటే 4వ వంతు మిగిలేంత వరకు మరిగించుకోవాలి. ఆ మిగిలినటువంటి కషాయాన్ని వడపోసుకుని అది కొంచెం గోరువెచ్చగా ఉండగానే 1 చెంచాడు ఆముదాన్ని దానిలో కలుపుకోవాలి. అలా కలిపినటువంటి మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే తాగాలన్నమాట. కనీసం 30 మిల్లీలీటర్ల పరిమాణంలో కషాయాన్ని 10 మిల్లీలీటర్ల పరిమాణంలో ఆముదాన్ని కలుపుకొని గోరువెచ్చగా తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ ఈ కండరాలు విడుదలైపోయి అంటే రిలీజ్ అయ్యి ఈ పట్టేసినటువంటి సమస్య తగ్గడానికి బాగా తోడ్పడతాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి సంబంధించినటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో ఆగర్భ శ్రీమంత మహాధన యోగ అంశానికి స్వాగతం. మహాధన యోగం విశేషమైనటువంటి ఆగర్భ శ్రీమంత రూపంలో ఎలా పడుతుంది అంటే గర్భంలోకి ప్రవేశించిన వెంటనే అతను ధనవంతుడే ఉంటారు. అందుకనే జననీ జన్మసౌఖ్యానాం వర్ధని కుల సంపద పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మపత్రిక అంటుంది శాస్త్రం. పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మ పత్రిక. ఈ జన్మపత్రిక శబ్దము స్త్రీలింగంలో ఉన్నది. మాతృ శబ్దాన్ని ప్రతిబింబింపచేస్తుంది. జననీ జన్మ సౌఖ్యానం. జాతక శాస్త్రం ఏ శ్లోకంతో ప్రారంభమవుతోంది? తల్లితో ప్రారంభమవుతోంది. పునరపి జననీ జఠరే శయనం అని శంకర భగవత్పాదుల వారు వచించారు. ఈ ప్రవచించిన సూత్రం ఎలా ఉన్నది? జననీ జన్మ సౌఖ్యానం, నీ జన్మ సౌఖ్యములకి మూలము తల్లి అని చెప్తోంది. వర్ధని కుల సంపద, నీ వంశాన్ని వృద్ధింపచేసేటటువంటి ఈ వర్ధాపన శక్తి నీ ధర్మ పత్రి ద్వారా ఏర్పడుతుంది. పదవీ పూర్వపుణ్యానం, నువ్వు లోకంలో గొప్ప పనులు చేయాలన్నా గొప్ప అధికార బలాలని వశం చేసుకోవాలన్నా నీ పూర్వపుణ్యం గతంలో చేసినటువంటి గత జన్మ ప్రభావం అని చెబుతుంది. జ్యోతిష్ శాస్త్రం ఒక్కటి మాత్రమే పూర్వజన్మ గురించి చెబుతుంది. వేదములలో ఇంకెక్కడా కూడా పూర్వజన్మ విషయాన్ని సుస్పష్టం చేయదు. గత జన్మ దోష నివారణ ప్రక్రియలు వేదంలో ఉంటాయి, జ్యోతిషంలో ఉంటాయి. వేదాంగం జ్యోతిషామయనం చక్షు, నేత్రస్థానీయమైనటువంటి ఈ శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి. తస్మాత్ ఇదం కాల విధాన శాస్త్రం యహ జ్యోతిషం వేద స వేద యజ్ఞానం. వేదము అంటే జ్ఞానము, వేదం అంటే విద్య, వేదం అంటే తెలుసుకోవటం. ధర్మాధర్మ విచక్షణ, ధర్మాధర్మము యొక్క విచక్షణ జ్ఞానమే వేదం. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం తెలిస్తే ఏమొస్తుంది? సత్యం తెలుస్తుంది. సత్యం వల్ల నీతి నియమాలు వస్తాయి. మనిషిలో స్పష్టత ఏర్పడుతుంది. మనిషి గొప్పవాడు కాలేకపోవడానికి కారణం ఏంటి? కన్ఫ్యూషన్, స్పష్టత లేకపోవడం. నేను ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, అసలు ఎందుకు చదవాలి, వాటిని తెలిపే క్రమంలో సింహలగ్నం మనకి గొప్ప నీతిని నేర్పుతుంది. సింహ సదృశ్యమైనటువంటి
స్వరూపాన్ని ఆ రాశి పొంది ఉండటం ద్వారా ఆ లగ్నంలో జన్మించిన వాళ్ళకి సహజమైనటువంటి సింహ లక్షణాలు ఉంటాయి. ముఖం విశాలంగా ఉంటుంది, ప్రసన్నవదనంగా ఉంటుంది, గాంభీర్యం ఉంటుంది, నడుము సన్నగా ఉంటుంది, తక్కువ తింటుంది. దీనివల్ల మనకేం అర్థమవుతుంది? నియమ ప్రకారంగా ధ్యాన నియమ ఆసన ప్రాణాహార యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన యోగ అష్టాంగ నిరతానాం అని చెప్పినట్టుగా సింహరాశిలో జన్మించిన వాళ్ళకి హుందాతనం ఉంటుందండి. కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి మానసిక భావ ప్రకటనా శక్తి భావశక్తి ఎలా ఉంటుందో సింహలగ్నంలో వాళ్ళకి ఆత్మశక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే హుందాతనం, ఏదైనా నేను చెయ్యగలను అనేటటువంటి సామర్థ్యం ఉంటుంది. అందుకనే సింహాసన యోగం అన్నారు. మేషాసన యోగం అనొచ్చుగా, కన్యాసన యోగం అనొచ్చుగా, అలా అలా. సింహాసన యోగం అంటే సింహం మీద కూర్చుంటామా? విష్ణుమూర్తి గరుత్మంతుడి మీద కూర్చున్నట్టుగా, వృషభం పైన శివుడు కూర్చున్నట్టుగా, ఆంజనేయ స్వామి యొక్క భుజం పైన రాముడు కూర్చున్నట్టుగా అలా కూర్చోం. సింహాలని పక్కన పెట్టుకొని ఆ సింహం శిరస్సుల పైన చేతులు పెట్టుకొని అలా ఉంటాం. నేను సింహం లాంటి వాణ్ణి. శ్లోకం ఏం చెబుతోందో చూద్దాం. భానుక్షేత్రగతే లగ్నే తస్మిన్ భానౌ స్థితే సతి. భానుక్షేత్రగతే లగ్నే తస్మిన్ భానౌ స్థితే సతి. తన యొక్క స్వరూపాన్ని వెలుగు రూపంలో, కిరణ రూపంలో, జ్ఞానకిరణములుగా, ప్రాణశక్తిగా ఆయన దర్శనమిస్తూ ఉన్నారు. సూర్యభగవానుడు సూర్య బింబము రూపంలో ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి ఆయన అక్కడుంటే నిర్వికారం, నిరంజనం, అహంకారం లేనటువంటి, అహంభావం లేనటువంటి, గర్వరహితమైనటువంటి సహజసిద్ధమైన ఆగర్భ శ్రీమంత యోగం. శ్రీమంతుడు అంటే అర్థం ఏంటి? వివేకము కలవాడు. ఎంత ఉన్నా గర్వంతో విర్రవీగనవాడు శ్రీమంతుడు. అందరితో కలిసి భోంచేసి అందరినీ ఆనందంగా చూస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నట్టుగా, శ్రీరాముడు ఉన్నట్టుగా, ధర్మరాజు ఉన్నట్టుగా, ప్రభువులు సామాన్యమైనటువంటి వ్యక్తులతో కూడా ఆ మైత్రిని ప్రసాదించే శక్తి ఆగర్భ శ్రీమంతం వల్ల వస్తుంది. ధనం ఉంటుంది, ధనాన్ని ప్రకటించరు. వాళ్ళ శరీర సౌందర్య రూపంలోనే వాళ్ళ ధనవంతులు, గొప్పవాళ్ళు, మహానుభావులని తెలిసిపోతుంటుంది. ఇట్టే అది దాన్నే లావణ్యము అంటాం. ఈ అంతశ్చేతనా శక్తి, అంతఃసౌందర్య శక్తి వాళ్ళ ముఖంలో ప్రకటీకృతమవుతుంది. అది సింహంలో ఎక్కువగా ఉంది, సింహ సదృశంలో ఎక్కువగా ఉంటుంది. ఆ గంభీరత, ఆ రాజసం. రాజు అని చెప్పడానికి ఏమిటి అర్థం? ధనమే. బ్రాహ్మణుడు, పండితుడు, జ్ఞాని, విద్యావేత్త అని చదవటానికి అర్థం ఏంటి? ముఖంలో వర్చస్సు, వాక్కులో తన యొక్క పాండిత్యం. ఈ క్రమంలో సహజ ఐశ్వర్య ఆగర్భ శ్రీమంత యోగాన్ని పరిశీలిస్తుంటే ఎవరెవరు సింహలగ్నం వాళ్ళని చూడాలి, ఎవరు చూడటం వల్ల యోగం వస్తుందో చూద్దాం. భౌమేన గురుణా యుక్తే దృష్టే వా స్యాద్యుతో ధనైః. ఇక్కడ మాత్రం సింహలగ్నానికి రాజయోగ కారకులైన వాళ్లే చూడాలని చెప్పారండి. ఎందుకని? అధికారాన్ని వినియోగం చేసే రాశి సింహరాశి. ఆ లగ్నంలో జన్మిస్తే ఈ శుక్రుడు, బుధుడు, శని ఇక్కడ పనికిరారు. ఎందుకని అంటే ఇక్కడ రాజసమైనటువంటి, రజోగుణమైనటువంటి, సహజసిద్ధమైన అధికార యోగాలను ఇచ్చే రాశి కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే కుజుడు చూడాలి అన్నారు. సింహానికి సైన్యాధ్యక్షుడు ఎవరండి అంటే సింహ లగ్నానికి సైన్యాధిపతి ఎవరు? యోగకారకుడు ఎవరు? కుజుడు. బృహస్పతిని పెట్టుకోవచ్చుగా, దైవ బలాన్ని ఇచ్చేవాడు. అలా కాదన్నారు. కుజుడు ఏం చేస్తాడు? అధికారాన్ని నియమంలో ఉంచుతాడు. అంటే తనకున్నటువంటి ముద్రా ప్రాభవ నిగ్రహౌచ, ముద్రా ప్రాభవాలు, తనకున్నటువంటి పవర్ని కంట్రోల్ చేస్తాడు, దుర్వినియోగం చేయడు. అందుకని అక్కడ రక్షణ కలిగించే నేత అయిన కుజుడు యొక్క వీక్షణం సింహలగ్నానికి అవసరం అన్నారు. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం చూడాలి. అందరికీ కామన్గా ఒక గ్రహం చూసేస్తే అయిపోతుందా అంటే అది సహజ ఆగర్భ శ్రీమంత యోగాన్ని ప్రదర్శించదు. మహర్షి ఎన్నో గణిత సూత్రాల్ని దాంట్లో భావగర్భితంగా చేసి ఏ లగ్నము వాళ్ళ యొక్క లక్షణం ఏంటి, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ నైతికత ఏంటి,
వాళ్ళకి ఎటువంటి రక్షణ అవసరం, ఆగర్భ శ్రీమంత రాజయోగంలో కుజుడు యొక్క అవసరం ఏంటో చెప్పి కుజుడు చూడాలి. ఇంకా గురుగ్రహం చూడాలి. గురుగ్రహం దృష్టి ఉన్న, యుతి ఉన్న, సూర్యుడితో కలిసి ఉన్న. చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఈ గురుగ్రహం వెళ్ళి సూర్యుడితో కలిస్తే అస్తంగత్వం చెందుతుంది కదా అని అనుకుంటాం. అస్తంగత్వం చెందుతుంది. అస్తంగత్వ ప్రభావం చెందకుండా 30 డిగ్రీలలో 11 డిగ్రీలు 12 డిగ్రీలు వ్యవధి కనుక ఉండి కనుక ఈ గురువు సూర్యుడు ఒక రాశిలో ఉంటే ఆ అస్తంగత్వ ప్రభావం ఉండదు. మరి అస్తంగత్వ ప్రభావం, నీచ ప్రభావం ఇవన్నీ వస్తాయా అంటే అవన్నీ వస్తాయి. అవి కూడా ఉన్నాయి ఫలితాల్లో. ఏది ఇక్కడ పరిహరించడానికి లేదు. ఏమంటే అది ఉంది కాబట్టి దీన్ని తీసేద్దామంటానికి లేదు. అది ఉన్నప్పుడు దానికి పరిహారం ఏం చేయాలో అది చేసుకోవాలి. ఇది ఉన్నప్పుడు, యుతి ఉన్నప్పుడు యుతి వల్ల వచ్చే ఫలం ఏంటి? యుతి వల్ల ఏర్పడటం వల్ల, సూర్యుడితో జరిగిన యుతి వల్ల, మరి సింహలగ్నానికి సూర్యుడితోనే యుతి జరగాలి. మరి అప్పుడు మౌఢ్యం వస్తుంది, అప్పుడు అస్తంగత్వం వస్తుంది. ఫలితాలు కూడా వస్తాయా అంటే రావు. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? సూర్యనారాయణమూర్తిని, బృహస్పతిని ధ్యానించాలి. అలాగే ఇంకా ఎవరి యొక్క ప్రార్థన చేయాలి అంటే కుజుడు షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వల్లీ దేవసేన సహితంగా నెమలి వాహనం పైన కూర్చొని ఉండి 6, 4, 10 కళ్ళతో చూస్తున్నటువంటి ఆ చిత్రపటాన్ని దర్శించాలి. అప్పుడు వాళ్ళకి ధీరోదాత్తమైనటువంటి దోషరహితమైన ఆగర్భ శ్రీమంత ధనయోగం సంభవిస్తుంది, సంప్రాప్తిస్తుంది. ఉన్నత వ్యక్తులే లోకంలో ఉంటారు, సమాజంలో కీర్తి శిఖరాలని అధిరోహిస్తారు. సింహలగ్నంలో ఎందుకు జన్మించాలంటే 10 మందిని పరిపాలించగలిగినటువంటి ఆత్మశక్తి కలవాడు. సింహాసన యోగం అంటే అది అర్థం. 10 మందిని కంట్రోల్ చేయగలిగినవాడు ఒక్కడే మనిషి. 1000 మందిని కనుచూపుతో సామ్రాట్టై, చక్రవర్తి అయి, మహారాజై, రాజాధిరాజై పరిపాలన చేస్తాడు. అలాంటి శక్తి రావాలంటే సింహలగ్నంలో జన్మించక తప్పదు. ఆ జన్మించిన వ్యక్తులకి ఆగర్భ శ్రీమంత యోగం పట్టక తప్పదు. పట్టిన వాళ్లకు వచ్చినటువంటి దోషాలని తొలగించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానిస్తూ బృహస్పతిని ధ్యానించండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఆగర్భ శ్రీమంత యోగం ఎలా సంప్రాప్తిస్తుందో పరిశీలన చేద్దాం. ఆరోగ్యం, యోగా అనే శీర్షికలు అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే యోగాసనాల్ని పరిశీలిద్దాం. కాలేయం ఆరోగ్యానికి, కామెర్ల నివారణకు ఉపకరించే విహస్త విస్తృత యోగ నిద్రాసనం. మన శరీరంలోని మలినాల్ని వడబోసే కీలకమైన పనిని కాలేయం నిర్వహిస్తుంది. కాలేయం మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. కాలేయ పనితీరు మందకిస్తే శరీరం అనారోగ్యం పాలవుతుంది. కాలేయానికి ప్రధానంగా సోకే జబ్బు కామెర్లు. అజీర్ణం, మలబద్ధకం, జ్వరం వంటి సమస్యల వల్ల కామెర్లు సంభవిస్తాయి. కామెర్ల నివారణకు విహస్త విస్తృత యోగ నిద్రాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని కుడికాలుని కుడిపక్క మెడ మీద, ఎడమకాలుని ఎడమపక్క మెడ మీద పెట్టాలి. ఎడమ చేతిని ఎడమ పక్కకు, కుడి చేతిని కుడిపక్కకు చాపాలి. ఈ యోగ నిద్రాసనంలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయడం వల్ల కాలేయం పనితీరు మెరుగై ఆరోగ్యంగా ఉంటుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. భాగస్వామ్య వ్యాపార రీత్యా అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. భాగస్వామ్యంలో మనస్పర్ధలు కూడా వస్తున్నాయి వ్యాపార రీత్యా. దీనికి అసలు సిసలైన వాస్తు కారణాలు ఏమిటి అని చెప్పేసి కనుక ఆలోచన చేసినట్టయితే, వాస్తు శాస్త్రంలో భాగస్వామ్య వ్యాపారంలో కూడా నష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయరీత్యా కూడాను చాలా పరిశీలన చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆగ్నేయ లోపం వల్లే ఇవన్నీ కూడా జరుగుతాయి. తూర్పు ఆగ్నేయంలో ద్వారం ఉండటం, తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఉండటం, తూర్పు ఆగ్నేయ వీధిపోటు కలిగి ఉండటం, తూర్పు ఆగ్నేయం స్థలం పెరగటం, తూర్పు ఆగ్నేయంలో వ్యాపార భవనం పెరిగి తూర్పు ఈశాన్యం తగ్గి ఉండటం, తూర్పు ఆగ్నేయంలో నూతులు, గోతులు వంటివి ఉండటం,
తూర్పు ఆగ్నేయంలో తూర్పు ప్రహరీని ఆనుతూ మెట్లు గదులు కూడా ఉండటం, ప్రహరీ గోడ తూర్పు ఆగ్నేయంలో తక్కువ ఎత్తు ఉండి తూర్పు ఈశాన్యంలో ఎక్కువ ఎత్తు ఉండటం, భవనంపై పెట్టగోడ తూర్పు ఈశాన్యంలో ఉండి తూర్పు ఆగ్నేయంలో లేకపోవటం, తూర్పు ఈశాన్యం కన్నా ఆగ్నేయం పల్లంగా ఉండటం. ఇలా ఉంటే సంభవించేటువంటి దుష్ఫలితాలు చాలా విశేషంగా ఉంటాయి. భాగస్థుల్లో కొందరు దుర్బుద్ధితో మిగతా వారి యొక్క వాటాలను హరించడానికి కూడాను కుట్రలు కుతంత్రాలు పన్నటానికి ఆస్కారం ఉంది. వ్యాపారానికి లేదా యజమానికి దగ్గర బంధువులు వ్యాపారంలో దొంగతనాలు చేయటం ద్వారా వ్యాపారాన్ని కూలదోస్తారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. వ్యాపారానికి చెందినటువంటి ఆస్తులు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటాయి. వ్యాపారాలను బెదిరింపులు, రుణదాతల నుంచి తగాదాలు నిత్యకృత్యంగా ఉండటానికి ఆస్కారం అధికంగా ఉండింది. వ్యాపారంలో హఠాత్తుగా ప్రభుత్వ దాడులకు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు కారణాలు కూడాను వాస్తు శాస్త్ర రీత్యా లోపాలే అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. నైరుతిలో గోతులు ఉండటం, నైరుతిలో ద్వారాలు పెట్టడం, నైరుతిలో గేట్లు ఉండటం, నైరుతిలో వీధిపోటు ఉండటం, నైరుతిలో పల్లంగా ఉండటం, నైరుతిలో ఈశాన్యం కన్నా కూడా ఎక్కువ పెరిగి ఉండటం, నైరుతిలోని ఉపగృహాలు చెట్లు తొలగించటం, భవనంలో నైరుతిలోనే కాక మిగతా మూలల్లో గదులు, భవనంలో నైరుతి పెరిగి ఉండటం, ఈ లోపాల వలన కలిగేటువంటి దుష్ఫలితాలు గనక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్, ఇతర పన్నుల విషయంపై వ్యాపారంలో తీవ్రవంతమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. వ్యాపార తీవ్ర సమస్యల కారణంగా మనస్సు బలహీనపడి మనిషి పతన స్థితికి చేరటానికి ఆస్కారం ఉంది. శత్రువులు ఎక్కువ అవటం వల్ల పోటీ వ్యాపారాలు పెరిగి వ్యాపారంతో పాటు యజమాని కూడా శత్రువుల యొక్క కుట్రలకు బలి కావలసి వచ్చును. హాయిగా ఆనందంగా అభివృద్ధి పదంలో పయనించేటువంటి వ్యాపారం ఒక్కసారిగా ఎందుచేత ఇలా ఆగిపోయింది అని చెప్పేసి కూడా వాస్తుశాస్త్ర రీత్యా కనుక ఆలోచన చేసినట్లయితే చాలా చక్కటి విషయాలు మనకు తెలుస్తాయి. నైరుతిలో గోతులుండి ఉత్తర వాయువ్యంలో గోతులు కానీ వీధిపాటు కానీ ఉంటే వ్యాపారి హఠాత్తుగా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతాడు. వ్యాపారం ఆగిపోవటం కూడా జరుగుతుంది. తూర్పులో ఖాళీ లేకుండా ఆవరణలు నిర్మించడం లేదా ఉత్తరంలో ఖాళీ లేకుండా ఆవరణలు నిర్మించడం జరిగినప్పుడు యజమాని కలిసి రాని కొత్త వ్యాపారం చేసి నష్టపోవటం జరుగుతుంది సుమా. అసలు మంచి తిథి, రాహుకాలం, యమగండ కాలం లేనటువంటి సమయంలోనే తప్పనిసరిగా వ్యాపారాలు అనేటువంటివి ప్రారంభించాలి. ఒక వ్యాపార కేంద్రంలో చక్కటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు విరాజిలింప చేసుకోవడానికి దైవచింతన తత్పరతతో కూడినటువంటి చక్కటి ఆచరణీయ సూత్రాలు కూడా పాటించడం చాలా మంచిది. వ్యాపార అభివృద్ధి కోసం కస్తూరికాయ తప్పనిసరిగా మీ యొక్క నగదు పెట్టెలో ఉంచుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. వ్యాపార కేంద్రంలోకి రాగానే ఎటువంటి రుగ్మతలు కూడాను లేకుండా ఉండటానికి వీలుగా వారానికి ఒక్కసారైనా సరే ఆ వ్యాపార కేంద్రంలోని యొక్క గదులన్నింటినీ కూడాను గుగ్గిలము లేక సాంబ్రాణి పొగ వేసి పరిశుద్ధ తత్వంలో ఉండేటట్టుగా చేసుకోవాలి. అంటే దేదీప్యవంతమైనటువంటి దివ్య శక్తుల ప్రభంజనం మీ యొక్క వ్యాపార కేంద్రంలో పొడసూపాలి తప్ప తీవ్రమైనటువంటి దృష్టి దోషాలు, తీవ్రమైనటువంటి ఘోషతత్వాలు మీ వ్యాపార కేంద్రంలో పనిచేయకుండా ఉండటానికి లాఫింగ్ బుద్ధ లాంటివి కూడాను వ్యాపార కేంద్రంలో ఆ యొక్క తలుపు వైపు చూస్తున్నట్టుగా ఉంచుకోవటం
సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే కార్యాలయాల్లో కానీ లేక వ్యాపార సంస్థల్లో కానీ నగదు బీరువాను ఎటువైపు కనుక ఉంచినట్టయితే సత్వర లాభదాయకవంతమైన ప్రభావం ఉంటుంది అన్నది ప్రశ్న. గృహరీత్యా అయితేనేమో తప్పనిసరిగా నగదు బీరువాను ఉత్తర గోడకు ఆంచకుండా దక్షిణం చూస్తున్నట్టు ఉంచాలి. వ్యాపార కేంద్రాలైనైతే మీరు కూర్చునేటువంటి ఆ వ్యాపార కేంద్రము యొక్క దిశను బట్టి మీరు ఆ యొక్క నగదు బీరువాను అమర్చుకునేటువంటి తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయి. మీరు దక్షిణ దిశలో కూర్చున్నప్పుడు మీ వ్యాపార కేంద్రం అంతా కూడా దక్షిణంగా ఉన్నప్పుడు మీరు తూర్పు తిరిగి మీ యొక్క బీరువాను నైరుతి దిశలో కాకుండా ఆ బీరువా తూర్పు వైపుకు తిరగకుండా ఉత్తరం వైపుకు తిరిగి చూస్తున్నట్టుగా కూర్చోవటం సర్వే సర్వత్రా శ్రేయోదాయకం. అంటే నైరుతి మూల బీరువాను ఉంచటం వ్యాపారాభివృద్ధికి తార్కాణంగా ఉంటుంది. అదే ఉత్తర దిశలో గనక మీరు వ్యాపార కేంద్రాన్ని గనక నడుపుతూ ఉన్నట్లయితే మీ యొక్క బీరువాను మాత్రం ఉత్తర గోడకు ఆనించి దక్షిణం చూస్తూ ఉన్నట్టుగా ఉంచాలి. అదే తూర్పు దిశలో గనక మీ వ్యాపార కేంద్రం గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ నగదు బీరువాను నైరుతి దక్షిణ గోడకు ఆనించి ఉత్తరం చూస్తున్నట్టుగా ఉంచాలి. ఇవన్నీ వ్యాపార కేంద్రాల్లో పాటించవలసినటువంటి నియమానుసారబద్ధమైనటువంటి సూత్ర ప్రాతిపదికలుగా గుర్తిరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య నివారణ కోసం పాటించవలసినటువంటి యోగాసనాల గురించి తెలుసుకుందాం. కాలేయ ఆరోగ్యానికి, కామెర్ల నివారణకు జఠర పరివృతాసనం కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆసన సాధన వల్ల కాలేయం శక్తి పుంజుకొని బలోపేతమవుతుంది. నేలపై వెల్లకిలా పడుకుని కుడి చేతిని కుడి పక్కకు, ఎడమ చేతిని ఎడమ పక్కకు చాపాలి. రెండు కాళ్లను పైకి ఎత్తి ఎల్ ఆకారంలో పక్కకు వంచాలి. తలను రెండో పక్కకు వంచాలి. ఈ ఆసన సాధన వల్ల ఉదరంలోని కండరాలు, కాలేయం చైతన్యవంతమవుతాయి.